ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఇయాల్టి మన ధూమ్ ధామ్ ముచ్చట్లలా మస్తుగానే ముచ్చట్లు పట్టుకొని వచ్చిన ఆలోచన కూడా చెప్పుకుందాం పారి. టీ న్యూస్ ఛానల్ అంటే మన తెలంగాణ ఛానల్, మన జనం ఛానల్, మన టీవీ, మన వార్తలు, మన ముచ్చట్లు. తెలంగాణ కట్టు, తెలంగాణ బొట్టు, తెలంగాణ ఆత్మ, తెలంగాణ భాష, తెలంగాణ యాస అంటే మన టీ న్యూస్ ఛానలే. తెలుగు మీడియాలనే కాదు, దేశంలోనే టీ న్యూస్ ఛానల్ అంటే ఒక చరిత్ర. ఢిల్లీని వణికిచ్చింది, తెలంగాణ ఉద్యమంలో నిలబడ్డది. వచ్చిన తెలంగాణ ఆగం కాకుండా ఇంకా నిలబడుతూనే ఉన్నది. మీ అందరి దీవెనలతోని, మీరిచ్చిన బలంతోని టీ న్యూస్ 16వ ఏడాదిలో అడుగుపెట్టింది. పారి మనం కొన్ని అట్లట్లా యాడ్ చేసుకుందాం. బరాబర్ 15 ఏళ్ళు అవుతుంది మన టీ న్యూస్ ఛానల్ పుట్టి. తెలంగాణ కోసం పుట్టి, తెలంగాణ కోసం నిలబడి, తెలంగాణ కోసం కలవడి, తెలంగాణ జనం గుండె సప్పుడైంది. మన టీ న్యూస్ ఛానల్ పుట్టక మునుపు ఆంధ్ర ఛానళ్ళు చెప్పిందే వార్త, రాసిందే రాత లెక్కుండే. తెలంగాణ ఉద్యమాన్ని తక్కువ చూయించేది, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేసేది. ఆ ఛానళ్ళల్లో మన తెలంగాణ ముచ్చట్లు అస్సలు కనబడకపోయేది, మన గొంతు వినబడకపోయేది, మన భాష, మన యాస అంటేనే ఎక్కిరిచ్చేది. అందుకే మన కోస లోకానికి తెలవడానికి తెలంగాణ కోసం మనకు ఒక ఛానల్ ఎంత అవసరమో కేసీఆర్ సారు ముందే గుర్తించిండు. ఫస్ట్ తెలంగాణ ఛానల్కు పురుడు పోసిండు. తెలంగాణ జనం మన టీ న్యూస్ను ఇది మన ఛానల్ అనుకుంటా గుండెలకు అద్దుకున్నాడు. మన ఛానల్లా వార్త వచ్చిందంటే అది బాజాప్త నిజమే అని జనానికి నమ్మిక. మన టీవీలో ముచ్చట్లు చెప్పినామంటే సర్కారు పెద్దోళ్ళ కాడికెళ్ళి చిన్న ఊర్లే ఉండే జనం దాకా అందరికీ ఎరికయ్యేది. తెలంగాణ కోసమే పుట్టిన మన టీ న్యూస్ ఉద్యమాలకు మైకైంది, యూనివర్సిటీలకు కెమెరా అయింది. పార్టీలు జెండాలతోని సంబంధం లేదు. తెలంగాణ కోసం ఎవరు నిలబడ్డా వాళ్ళను చూయించినాం. తెలంగాణ అని ఎవరు కొట్లాడినా, ఎవరు మాట్లాడినా వాళ్ళను మాట్లాడించినాం. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉద్యమానికి తోడుగా నిలబడ్డాం. మన రాష్ట్రం మనకు ఎందుకు కావాలనో సాటింపేసినాం. సమైక్య రాష్ట్రాల 60 ఏండ్ల సంధి మన నీళ్లను ఎట్లా దోసుకున్నారో, మన కొలువులను ఎట్లా కొట్టేసిరో, మన జనాలను ఎట్లా మతిమర్పించిరు, మనం ఎట్లా మోసపోయినాం, ఇవన్నీ కండ్లకు కట్టినట్టు చూయించు. పిడికిలి కిందికి దించే సమయం కాదు, మోసపోయే సమయం కాదు. ఔరే దక్క జర్ర గట్టిగా ఇంకొక దక్క కొడితే తెలంగాణ వస్తుంది. ఆంధ్ర ఛానళ్ల వార్తలు ఎనుకున్న అసలు వాస్తవాలను బయట పెట్టినాం. ఆంధ్ర లీడర్లు ఆడిన నాటకాలను నిలదీసినాం. మన టీ న్యూస్ ఛానల్ చూసి సమైక్య పాలకులు పచ్చపార్టీ ఛానళ్లే కాదు, అప్పటి ఢిల్లీ పెద్దలు కూడా భయపడ్డరు. శ్రీకృష్ణ కమిటీ అయితే తెలంగాణ ఉద్యమం చల్లబడాలంటే టీ న్యూస్ నిషేధం చేయాలి అని కూడా చెప్పిరు. అంటే అర్థం చేసుకొని ఉద్యమంలో మన టీ న్యూస్ బలం ఎసంటిదో. ఇక తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో పాస్ అయిన నాడు మన తెలంగాణ అంతటా ఎట్లా సంబరాలు నడిచినాయి వల్ల మన టీ న్యూస్ ఆఫీస్ లో కూడా సంబరాలు చేసుకున్నాం. టీ న్యూస్ లో పనిచేసే అందరం మన రాష్ట్రం మనకు కావాల్సిందే అనుకుంటా పనిచేసినాం. అందుకే తెలంగాణ వచ్చిన నాడు గుండెల నిండా సంబరంతో ఇట్లా ధూమ్ ధామ్ చేసినాం. తెలంగాణ వచ్చినాక కూడా టీ న్యూస్ కొట్లాట ఆపలే. మన రాష్ట్రం మీద పక్క రాష్ట్రం సర్కారు చేసిన కుట్రలను ఎప్పటికప్పుడు బయట పెట్టినాం. మన కొత్త ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు చేసిన కుతంత్రాలను చూయించినాం. మన రాష్ట్రంలో డెవలప్మెంట్ ఎట్లయితుందో మన పాలన మనకైనాక వచ్చిన ఫరక్ ఎందుకు చూపించాం. న్యూస్ ను కేసీఆర్ పెట్టిండు కదా అని ఒకే దిక్కు చూయించలే. తమ్ముడే ప్యాకటే.
న్యాయం ఏడుంటదో ఆడ టీ న్యూస్ కెమెరా కనబడుతుంది. ప్రభుత్వంలా ఉన్నోళ్ళైనా ప్రతిపక్షంలో ఉన్నపోలైనా తప్పు చేస్తే నిలదీస్తుంది. జనానికి అన్యాయం అయితే వాళ్ళ తరఫున నిలబడతనే ఉన్నది. మన ఛానల్లా బ్రేకింగ్ న్యూస్లు ఉంటాయి. రేటింగ్ల కోసం తిప్పలవాడు ఉండదు. తెలంగాణ జనం కోసమే మాకు బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ జనం దీవెనలే మాకు పెద్ద రేటింగ్లు. తప్పు చేస్తే ప్రశ్నిస్తాం, మంచైతే తారీఫ్ చేస్తాం. 16 ఏండ్ల సంధి టీ న్యూస్ గుండెలలో పెట్టుకుని ఇంతటి బలమిచ్చి నడిపిస్తున్న తెలంగాణ జనాలకు ధూమ్ధాం ముచ్చట్ల తరపున వేల వేల శనార్థులు. కొంచెం ఆలస్యమైతే ఆలస్యం అవ్వచ్చు గాక, కానీ లాస్ట్కు గెలిచేది ధర్మమే, అంతే కదా. ఈ మాట మల్లో మల్క రుజువైంది. కుట్రలు కుతంత్రాలతోని షెయ్యి పార్టీ ఎంత గూండాగిరి చేసినా కారు పార్టీకే జై కొట్టిర్రు క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలు. బీఆర్ఎస్ఏ గెలిచింది, షెయ్యి పార్టీ తోక ముడిచింది, ఇజ్జత్ దించుకున్నది. ఆగో చెయ్యి పార్టీ తుక్కుడం అయిందోలా. అధికారంలో ఉన్నాం, అంతా మాదే రాజ్యం, జనం తీర్పుతోని సంబంధం లేదు అన్నట్టే చేసినందుకు మంచిగా బుద్ధి చెప్పారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా రెపరెపలాడింది. బీఆర్ఎస్ కౌన్సిలర్ గోడిచెల సుధారానక్క మున్సిపల్ చైర్పర్సన్ అయింది. బీఆర్ఎస్ మద్దతుతోని సిపిఐ కౌన్సిలర్ మిట్టపల్లి సరితక్క వైస్ చైర్మన్ చేసిరు. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నది కదా. 10 వార్డులలో బీఆర్ఎస్ గెలితే 4 వార్డులలో సిపిఐ గెలిచింది. ఇక షెయ్యి పార్టీ ఏమో 7 జాగులలో గెలిచింది. అంటే బీఆర్ఎస్ సిపిఐ కూటమికే బలం ఎక్కువ ఉన్నది. మరి బలం ఎక్కువ ఉన్న వాళ్ళకు చైర్పర్సన్ అత్తే కదా. కానీ జనము ఓట్లేయకున్నా, వార్డులు గెలవకున్నా షెయ్యి పార్టీ గా మున్సిపల్ చైర్పర్సన్ కుర్చీలో కూర్చునే తందుకు ఒక తనలాడిందా, రౌడీజం చేసింది, గూండాగిరి చేసింది. ఈ అన్యాయానికి అడ్డంగా ఉన్నందుకు బాల్కా సుమన్ను బీఆర్ఎస్ లీడర్లను అరెస్టు చేయించింది. వాళ్ళు కుతంత్రంతోని చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక ఆగిపోయింది. అప్పుడు లాస్ట్ కు కోర్టు ఆర్డర్ తోని శనివారం నాడు చైర్పర్సన్ ఎన్నికను మల్లబెట్టిరు. ఈ ఎన్నికలకు కాంగ్రెస్ కౌన్సిలర్లు దూరంగా ఉన్నారు. బీఆర్ఎస్ సిపిఐ నుంచి ఎన్నికైన 14 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. ఎన్నిక ప్రశాంతంగా గడిచింది, ధర్మం గెలిచింది. బీఆర్ఎస్ సిపిఐ అభ్యర్థులే చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ లైరు. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో జరిగినటువంటి ఈ కలయిక ఇది రాష్ట్ర రాజకీయాల్లో డెఫినెట్ గా ప్రజలకు మంచి చేసేదిగా, మన ఈ కోల్బెల్ట్ ఏరియా ప్రాంతానికి మంచి చేసేదిగా ఇది ముందుకు సాగాల్సిందిగా అభిలషిస్తూ, దానికోసం మనం అందరం కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ముందుకు సాగదాం. ఇంతకుముందు కూడా ఒకటి అనుకున్నాం, మేము పాలకవర్గం వచ్చిన తర్వాత కూడా పార్టీ పరంగా కూడా ఒక సమన్వయ కమిటీ లాంటిది, అటువైపు నుండి సిపిఐ నుండి 2 బీఆర్ఎస్ నుండి 2 ఈ మున్సిపాలిటీకి సంబంధించి ఒక సమన్వయ కమిటీ లాగేసి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల పరిష్కారంలో కానీ, అభివృద్ధి పనుల విషయంలో కానీ పాలకవర్గానికి సలహాలు సూచనలు అందిస్తూ ముందుకు సాగాలని చెప్పి అనుకున్నాం. దాన్ని కూడా పొత్తు ధర్మంలో భాగంగా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ, ప్రత్యేకంగా మీ మీడియా అందరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు చెప్తున్నాను. నిజంగా హృదయపూర్వకంగా ఎంత సపోర్ట్ చేసిరంటే ఈ 2 నెలలుగా, సుమారుగా ఈ 2 నెలలుగా మామూలు సపోర్ట్ చేయలేదు. మీకు కూడా చాలా ఒత్తిళ్ళు వచ్చినాయి, చాలా ఫోన్ కాల్స్ వచ్చినాయి. మీరు కూడా రకరకాలుగా మిమ్మల్ని కూడా అన్నారు. అయినా కూడా మీరు న్యాయం వైపు ఉండాలి, ధర్మం వైపు ఉండాలి, ప్రజలు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉండే విధంగా మీడియా డెమోక్రసీలో 4th ఎస్టేట్ దీని స్థాయి, దీని స్థానం, దీని గౌరవం, దీని పరపతి తగ్గకుండా కాపాడాలని చెప్పి రామకృష్ణాపూర్, మంచిర్యాల, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, చెన్నూరుకు సంబంధించినటువంటి మీడియా మిత్రులు, ముఖ్యంగా మా రామకృష్ణాపూర్లో అయితే నెక్స్ట్ లెవెల్ మీరంతా అందరూ, తర్వాత మా స్టాఫర్లు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కానీ, మంచిర్యాల కానీ అవుట్ రైట్ సపోర్ట్ చేస్తారు. ఈ దెబ్బతో అధికార పాఠాల ఎత్తుకోకుండా ఇందులో అధికారం ఉన్నది కదా అని విరవీగితే లాస్ట్కి ఏమైతుందో మంచిగా అర్థమైనట్టున్నది. ఇటు ఇబ్రహీంపట్నంలో కూడా కాంగ్రెస్ పార్టీ కథనుంది. దొంగదారిల మున్సిపాలిటీని తీసుకుందామని కుట్రేషన్ వేసి కౌన్సిలర్లను కొనేదాకా వేరు. వాళ్ళందరూ మూతోడు జవాబు చెప్పారు. చైర్మన్ గా బీఆర్ఎస్ అభ్యర్థి టైకుల సుదర్శన్ రెడ్డి ఎన్నికైండు. స్టే వచ్చిందని చెప్తే తర్వాత మేము కూడా కోర్టుకు వెళ్ళిన తర్వాత ఓటు 2 డేట్లు అయినాయి. డేట్లు అయిన తర్వాత ఈ రోజు 4/4/2026 రోజు పెట్టాలని వచ్చింది. ఈ రోజు కూడా స్థానిక ఎమ్మెల్యే వచ్చిండ్రు, మిగతా కౌన్సిలర్లు అందరూ కూడా వచ్చిండ్రు. మేము కూడా అందరం 25 మందికి 25 మంది అటెండ్ అయిన తర్వాత
వాళ్ళంతలో వాళ్ళే ఎలక్షన్ పెడతాము ఇట్లా ఆగదు అని చెప్పిండ్రు వచ్చిన ఆఫీసర్లు. వాళ్ళంతలో వాళ్ళే మేము బైకాట్ అయిపోతున్నాము వెళ్ళిపోయినాం. ఏకగ్రీవంగా చైర్మన్ నేను టేకుల సుదర్శన్ రెడ్డి అని నేనైనా, శ్యామల భాస్కర్ బీజేపీ తరఫున వైస్ చైర్మన్ వాళ్ళైండు. ఇక ఖానాపూర్లోనైతే అంత లొల్లి చేసిరు. ఇక మున్సిపల్ కుర్చీ తగ్గదని వాళ్ళకి అర్థమైపోయి దౌర్జన్యాలకు దిగి ఎమ్మెల్యే వెడ్మబొజ్జ కాంగ్రెస్ కౌన్సిలర్లు కావాల్సుకొని లడాయి పెట్టుకున్నారు. అసలు ఎన్నికలు చక్కగా జరగని అని అధికారుల పార్టీలో ఉండి గట్ట చేయొచ్చు. ఇదేనా తరిక అదేనా ప్రజాస్వామ్యం అంటే కథ గాని. ఇక లాస్ట్కు ఎలక్షన్ ఆఫీసరు ఈ ఎన్నికను ఐతారానికి వాయిదా చేసి అధికారం అండతోనే కుట్రాలకు ఎంత జరగబడ్డారో ఇతర పార్టీ ఆగిపోయింది. బీఆర్ఎస్ పార్టీకి లేదని రుజువు. అసలు మీకు ముచ్చట చెప్పుడు మర్చిన గోదావరి కానీ మందుబాబులు అసలు ఏమన్నా తెలివి కల్లోళ్ళ వాళ్ళది ఉత్తపచ్చి తెలివి కాదు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మించిన తెలివి. అసలు ఆ మందుబాబుల దాంట్లో ఐకమత్యం చూస్తే ఒక్కొక్కరు శేఖరచ్చి పడిపోతారు కావచ్చు. పడిపోతారేంది, పోలీసులకే సుక్కలు కనబడుతున్నాయి వాళ్ళ ఐకమత్యంతోని. ఆగో నిజంగా గోదావరి కానీ మందుబాబులంటే మందుబాబులే పోరి. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్లు నడుతుంటాయి కదా, డ్రంక్ డ్రైవ్ల నుంచి ఎట్లా తప్పించుకోవాలనో వాళ్ళు ఏమన్నా ఉపాయం చేసిర్రా. వాళ్ళు తప్పించుకునే కాదు, సాటి మందుబాబులను కూడా తప్పించి పుణ్యకార్యం మూట కట్టుకుంటారు. ఎట్లా అంటారా, మందుబాబులు అందరు కలిసి వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నారటనులా. ఆ వాట్సాప్ గ్రూప్ పేరు పోలీస్ మామలట. ఇక ఇంట్లో మందుబాబులే మెంబర్లు. ఇక ఎక్కడెక్కడ డ్రంక్ డ్రైవ్లు నడుస్తున్నాయి, ఎట్లకెళ్ళి తప్పించుకోవాలి, ఏ తోవల బ్రాండీ షాప్ లో కుల్లా ఉన్నాయి, పోలీసులు ఎడ కావాలి కాస్తాండ్లు, ఇగో ఇవన్నీ ఎప్పటికప్పుడు ఆ వాట్సాప్ గ్రూప్ లో పెట్టుకుంటారట. ఇక వాటిని చూసి మందుబాబులు ఫాలో అవుడు. అసలు ఏమన్నా సంఘసేవనా వీళ్ళది. అయితే ఈ ముచ్చట ఒక పోలీస్ సార్కి ఎరకైంది. ఎట్లనో గట్ల వాట్సాప్ గ్రూప్ లో షరీక్ అయిండు. ఇంకేమున్నది, అందులో ఏమేమి ముచ్చట్లు నడుతున్నాయి, ఏంది కథ, అవన్నీ పోలీస్ సార్కి ఎరకైతున్నాయి. అయితే కొందరు అతి తెలివివంతులైన మందుబాబులు ఈ పోలీస్ సార్ గ్రూప్ లోకి వచ్చిందని ఏరకవుడుతోనే వాళ్ళకెళ్ళి బయటపడ్డారట. ఇక అదే గ్రూప్ లా పోలీస్ సార్ ఒక వీడియో తీసి పెట్టిండు. ఏమంటుండో ఈనుర్రి. గ్రూప్ లో ఒక్కసారి నేను ఎంట్రీ కాగానే అందరు లెఫ్ట్ అయిపోతారు. మామూలు అట్లా వెళ్ళిపోకండి. మీ అందరు నెంబర్లు ఆల్రెడీ సేవ్ చేసుకున్నా, ఫొటోస్ అన్ని క్యాప్చర్ చేసుకొని పెట్టుకున్నా. అందరు ఉండండి, ఏం ఇబ్బంది లేదు. మీ అందరితో పాటు సపరేట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతాను. ఎవరు భయపడకండి, రండి. ఫస్ట్ నేను చెప్తాను, టైం చెప్తాను, అందరు కలిసి రండి. అందరు కలిసి వచ్చినాక మీకు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతా, ఓకేనా? ఆగమాగం కాకండి. ఆ గ్రూప్ అడ్మిన్ ఎవరో చేంజ్ అయిపోయింది, దెబ్బ గ్రూప్ అడ్మిన్ కూడా తీసేసుకున్నాడు. జాగ్రత్త, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అందరు అందుబాటులో ఉండండి. ఇదే గ్రూప్ నుంచి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాను, టెన్షన్ పడకండి. అదట సంగతి. చూసినవా, గిట్ల తయారయ్యేరోళ్ళ మందుబాబులు పోలీసులకు చిక్కకుండా సాటి మందుబాబులు కూడా దొరకకుండా ఎట్లా దూసుకపోతుర్రో చూడు. ఇప్పుడు మనం అట్లట్లా తమిళనాడు రాష్ట్రానికి పోదాం. ఆడ ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కదా, పువ్వు పార్టీ కూడా పోటీ పడుతుంది. అయితే ఈ పువ్వు పార్టీల్ని ఒక పరందామయ్య ఉన్నాడు. ఆ పరందామయ్య ముచ్చట చెప్పాలి మీకు. ఇంతకు ఎవలంటారా, ఆగో కొరడాతోని దెబ్బలు తింటుండు, మీరే చూడుర్రి. ఏర్పాటు చేసి రైసాను ఆ దెబ్బలు మతికొచ్చినాయా తమిళనాడు పువ్వు పార్టీ లీడరు అన్నమలై. అప్పట్లో పువ్వు పార్టీ అధ్యక్షునికి ఉన్నప్పుడు ఇట్లా కొరడా దెబ్బలు భారీ డైలాగులతోని తమిళనాడులో దూసుకుపోయినంత పనిచేసిండు. ఇక ఈయననే తమిళనాడుకు పువ్వు పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నట్టు ప్రచారం కూడా చేసుకున్నాడు. ఇక అటెంకా ఏమైందో ఏవో గాని ఈయనను ఆ బీజేపీ అధ్యక్షుని పదవిలోకి వెళ్ళి తీసేసారు. ఇక ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఈ ముఖ్యమంత్రి అభ్యర్థికి పువ్వు పార్టీ కంసే కం ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ కూడా ఇయ్యలేదులా. అంటే ఈ నెల ఎలక్షన్ల నిలబడాలన్నట్టు ఎలక్షన్ల నిలబడకుంటే ముఖ్యమంత్రి ఎట్లయితాడిగా? ఈ కొరడాతోని కొట్టుకున్న దెబ్బలని వేస్ట్ అయిపోయినట్టేనా? ఇక పాపం అన్నమలై ఐపీఎస్ ఆఫీసర్ కొలువుకు రాజీనామా చేసి మరి పువ్వు పార్టీలో షరీకైంది. కాళ్ళకు బల్పాలు కట్టుకుని ఊరపుండ తిరుక్కుంటాయి. ఇక తమిళనాడుకు నేనే కాబోయే సీఎం అన్నంత మాటలు మాట్లాడిండు. ఆఖరికైతే ఈయన ఎమ్మెల్యేగా కూడా పనికిరాడని పువ్వు పార్టీ వాళ్ళే డిసైడ్ చేసి కళ్యామాకు తీసేసినట్టు తీసేసిరా అని అంటూరు ఈయన అభిమానులు.
కల్తీ. అసలు ఈ కల్తీలతోని పెద్ద గోస వచ్చి పడ్డది. గోస కూడా కాదు, సావు వచ్చి పడ్డది. అసలు పైసలు ఇచ్చి మరి సావు కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. గట్లున్నది మరి మన కాడ కల్తీ రాజ్యం. ఆగో చూడుర్రి. ఎండాకాలం అంటే మామిడి పండ్ల సీజన్. మంచిగా మామిడి పండ్లు కొనుక్కొని తిని జరంతా బలము ఆరోగ్యము కడుపుల ఆసరణ తెచ్చుకుందాం అనుకుంటారు. కానీ ఇప్పుడుగా మామిడి పండ్లే అవుసు తీసేటట్టు ఉన్నాయి. మొత్తం కల్తీ చేసి వాడేస్తాను కాదు. ఇగో ఇక్కడ కానొస్తున్నాయి చూడు, చూసేటందుకు మంచిగా కానొస్తున్నాయి కదా. కానీ వీటిని తింటే మీరు దవాఖాన్ల చుట్టూ తిరగవలసిందే. వీటిలల్లా ఏవేవో దిక్మాల గిమికల్లు కలిపి జందిన పండబెట్టి ఉపాయం చేస్తానులట. అయితే పోలీసులు ఈ మామిడి పండ్లు గోదామును చెకింగ్ చేస్తే ఈ బండారం బయట పడ్డది. హైదరాబాద్లో 200 కిలోల మందు కలిపిన మామిడి పండ్లను బయట పెట్టిరు పోలీసులు. అవి కూడా ఉత్తపచ్చి మందు కాదు, గుండె ఊపిరితిత్తుల రోగాలు వచ్చే మందట. అంటే మామిడి పండు జల్దిన వండాలంటే జనాల పానం తీయన్న ఈ సంటోలను ఏం చేసినా తప్పులేదనిపిస్తున్నది. అంతే కదా. ఇగో ఇది చూడురి, ఇదేదో ఫ్యాక్టరీ అనుకునేరు. అవును ఫ్యాక్టరీ, మందిపానాలు తీసే ఫ్యాక్టరీ. డూప్లికేట్ టూత్ పేస్ట్ ను తయారు చేస్తాను మహానుభావులు. ఢిల్లీలనొల్ల కొందరు ఒక బ్యాచ్ లకి వెళ్ళి మారి ఇగో ఇట్లా టూత్ పేస్ట్ పేరుతోని ఏవేవో కలిపి దుకాణాలకు మందికి అంటగడుతురు. అంటే కల్తీ పేస్ట్ అన్నట్టు కాదు. డూప్లికేట్ తయారు చేసేందుకు ఎంత పెద్ద ఇగరం పెట్టుకున్నారో చూడు. పెద్ద ఫ్యాక్టరీయే పెట్టిరు, మిషన్లు కొనుక్కొచ్చుకున్నారు, కెమికల్లు పౌడర్లు తెచ్చుకున్నారు, కూలీలను మాట్లాడుకున్నారు, దుకాణాలను అటగట్టేందుకు మార్కెటింగ్ కూడా చేసుకుంటారు. గిన్నిగనం పనులు కల్తీ వాటి కోసం చేసే బదులు ఇదే కష్టం ఏదైనా నీ ఎత్తుగల పండ్లలో పెట్టుకోవచ్చు కదా కథ. గాని ఇగో గిట్లునే వల్ల మార్కెట్ల కల్తీ కదా. అసలు ఏం కొనాలన్నా ఏది తినాలన్నా భయమే. జీలకర్ర మసాలా కాడికెళ్ళి షురువు చేస్తే పండ్లు పలారాలు కూడా కల్తీ చేసి వాడేస్తారు. ఏం మనుషులు ఏమో. అందరి లెక్క లగ్గం చేసుకుంటే మాకేమున్నది, అందరికంటే కొంచెం వెరైటీగా లగ్గం చేసుకోవాలి. మన లగ్గం అందరికీ గుర్తుండేటట్టు చేయాలి అని కొత్తగా ఆలోచించిర్రు. నిజంగా ఇలా ఆలోచనకు సూపర్ అనే అంటారు. మీరు కూడా ఎట్లనో మీరే చూడుర్రి. లగ్గం అంటేనే మన దోస్తులను చుట్టాలను తెలిసిన వాళ్ళను అందరిని పిలిచి మస్తు అంటే మస్తుగా చేస్తారు కదా. లగ్గం అంటేనే రకరకాల వంటలు అన్ని చేస్తారు. అగర్సే లగ్గంలో ఎవడన్నా తెలవనోడు వచ్చి తిన్నాడు అనుకో, కొందరు అయితే మస్తులు చేస్తారు. కానీ జంటగా అట్లా చేయలే. అనాథలను పెళ్లికి పిలిచి వీళ్ళే అసలైన అతిథులు అనుకుంటా కడుపు నిండా తిండి పెట్టిరు. పెళ్లికి వచ్చిన వాళ్ళతోని బొమ్మలు తెప్పించారు. చుట్టాలిచ్చిన బొమ్మలను ఈ అమ్మ నాయన లేని పిల్లల చేతిలో పెట్టిరు. ఆ పిల్లల కండల ఆనందం చూడురి. నిజంగా ఇల్లిల్లా అనాథ పిల్లలకు ఇట్లా చేయాలని ఆలోచన అనిపించినందుకు ఈ జంటది బంగారం లాంటి మనసు. దావతిచ్చుడంటే కడుపు నిండినోళ్ళకే కాదు, అన్నం కోసం ఎదురు చూసేటోళ్లకు ఇచ్చేదే అసలు సీసలైన దావత్ అని లోకానికి ఎరక చేసినందుకు వీళ్ళను మెచ్చుకోనోళ్ళు లేరు.
ఇవి ఆల్ది దుమ్దా ముచ్చట్లు. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకెన్ని ముచ్చట్లు పట్టుకొని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండే టీ న్యూస్.